ప్రభాస్ కల్కి సినిమాతో ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. అయితే తాజాగా అల్లు అర్జున్ బ్రదర్ అల్లు శిరీష్ తెరకెక్కిన బడ్డీ అనే చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టెడ్డీబేర్ కాన్సెప్ట్తో యాక్షన్ డ్రామాగా ఈ సినిమాని తీశారు. గాయత్రి భరద్వాజ్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాని అల్లు శిరీష్ జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా పలు యూట్యూబ్ ఛానల్స్కి ఆయన ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. అయితే తాజాగా వచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో హీరో ప్రభాస్ను తెగ పొగిడారు శిరీష్. అయితే ఈ కామెంట్స్ అయితే ఇండైరెక్ట్గా అల్లు అర్జున్కి సెటైర్ వేస్తున్నట్టుగా బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అయిపోతున్నారు. మీరు కంటిన్యూగా ఎందుకు సినిమాలు చేయడం లేదు, అలాగే సపరేట్గా మీకు పిఆర్ టీం పెట్టుకోవచ్చు కదా అంటూ శిరీష్ని యాంకర్ అడిగారు. దీనికి ఆన్సర్ ఇస్తూ ప్రభాస్ని గురించి ప్రస్తావించారు. నిజంగానే ప్రభాస్ గురించి క్వశ్చన్స్ ఎవరు అడగకపోయినా దానికి ఆయన ఇన్ఫ్లుయెన్సర్గా అయితే చెప్పారు. ప్రభాస్ గురించి చెప్పిన శిరీష్, కంటిన్యూగా సినిమాలు చేస్తే ఆడియన్స్ని మనం గుర్తుపెట్టుకుంటాం. మన గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మన సినిమాలే చెప్తాయి. ఈ విషయం ప్రభాస్ నుంచి నేర్చుకోవాలి. ఆయన అసలు ఎక్కడా కనపడరు, కానీ ఆయన సినిమాలు మాత్రం కనీసం 10 నెలలకి ఒకటైనా వస్తుంది. సింప్లిసిటీకి అతను ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఆయన చేసేవన్నీ పెద్ద సినిమాలు, అన్నీ బాగుంటాయి. బయట ఎక్కడా కనపడరు, ఎలాంటి హడావిడి ఉండదు. ఆయన నుంచి ఇలాంటివి నేర్చుకోవాలి. అలానే ఆయన సినిమాలు కూడా ప్రభాస్ పెద్దగా ప్రమోట్ చేసుకోరు, చాలా మినిమల్గా ప్రమోషన్స్ చేస్తారు. అలాగే తన సినిమాలకు కాకుండా దేనికి పెద్దగా రియాక్ట్ అవ్వరు. అసలు ఆయనకి పిఆర్ కూడా లేదు. అలానే ఏ అవార్డ్ ఫంక్షన్స్కి, రియాలిటీ షోస్ కూడా ఆయన రారు. కానీ తన సినిమాల ఈవెంట్స్కి మాత్రం వచ్చి అలా చిన్నగా మాట్లాడి వెళ్ళిపోతారు. అయినా సరే ఆయన సినిమాలు చాలా పెద్ద హిట్ అవుతాయంటూ అల్లు శిరీష్ అన్నారు. ఈ కామెంట్స్పై బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం మరో యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన అల్లు అర్జున్ పిఆర్ టీం గురించి శిరీష్ ప్రస్తావించారు. బన్నీకి 10 ఏళ్లుగా పిఆర్ టీం ఉందని, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాక టీం ఇంకా పెద్దదయిందని, ప్రమోషన్ సహా అన్నీ వాళ్లే చూసుకుంటారని శిరీష్ అన్నారు. ఈ కామెంట్స్ని ప్రస్తావిస్తూ ఇప్పుడు ప్రభాస్కి పిఆర్ టీమే లేదు, అవసరమే లేదంటూ శిరీష్ స్టేట్మెంట్ ఇవ్వడం బన్నీకి సెటైర్ వేసినట్టుందని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అయినా కల్కి 289 చేడి సినిమా కోసం బుజ్జి అనే కార్తో ఒక ఈవెంటు, అలాగే ఫుల్ కాస్ట్తో ఒక ఇంటర్వ్యూ, ఇన్స్టాలో ప్రమోషన్స్ ప్రభాస్ చేశారని బన్నీ ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. అలానే మిర్చి సినిమా టైంలో డీ షోకి కూడా ప్రభాస్ గెస్ట్గా వచ్చారని చెప్తున్నారు. అయినా పిఆర్ లేనిదే వేరు మీడియా అకౌంట్స్ నుంచి పోస్టులు ఎందుకు చేస్తారు? కళ్ళ ముందు నేను కనపడుతున్న ప్రభాస్కి పిఆర్ లేదంటూ శిరీష్ ఎలా చెప్తారని బన్నీ ఫ్యాన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. అయినా ఏదైనా నెగిటివ్గా ఉంటే అది మాకే చెప్పారని ఎందుకు బన్నీ ఫ్యాన్స్ అలా ఫీల్ అవుతారో అర్థం కాదు. అసలు బన్నీ ఫ్యాన్స్ ఏదైనా ఫీల్ అయ్యారు అంటే ఎవరైనా చెప్తే పర్వాలా, ఎప్పుడు తన అన్న గొప్పోడని చెప్పుకునే శిరీష్ని కూడా ఇలా అనుమానిస్తే ఎలాగండి బాబోయ్. మరి బన్నీకి సంబంధించిన పిఆర్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పడానికి శిరీష్ని ట్రోల్ చేస్తున్న వాళ్ళకి ఇంకా వేరే చెప్పాలా? కాబట్టి సొంతంలో అయినా సరే ట్రోల్ చేసేంత శక్తి సామర్థ్యాలు పిఆర్ టీంకు ఉందని మరోసారి నిరూపితమైంది.